ఈరోజు మన ఛానల్ ఏంటంటే గుంటూరు సంగడిగుంటలో తిరుమల అండి 3rd లైన్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ ఆల్రెడీ మనకి బ్రహ్మంగారు గుడి అయితే ఉన్నది. ఇప్పుడు దాన్ని పునఃప్రతిష్ఠ చేశారు. అంటే చాలా పాత ఆలయం అన్నమాట. ఆ ఆలయాన్ని ఇప్పుడు మళ్ళీ కూడా చక్కగా రీకన్స్ట్రక్ట్ అయితే చేశారు. భక్తులందరూ ఎందుకంటే రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఆలయాల నిర్మాణంలో మన హిందూ ధర్మం ఇంకా మంచిగా ఇది అవ్వాలి, చక్కగా అందరికీ చాటి చెప్పాలి అని ఒక మెయిన్ దీంతో మళ్ళీ ఆలయాన్ని అయితే పునఃప్రతిష్ఠ అయితే చేశారు. రెగ్యులర్గా పూజలు చేసే ఆలయమే, కాకపోతే పాతది అయిపోయింది కాబట్టి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారనమాట. సో రీకన్స్ట్రక్ట్ చేసిన టైంలో జరిగిన పూజలు అవి నాకు వీలైనంత వరకు అయితే సో క్యాప్చర్ చేసిన మొత్తం మీకైతే ఇక్కడ వీడియోలో అయితే ప్రజెంట్ చేస్తున్నాను. గుంటూరు సంగడిగుంట అండి, తిరుమల నగర్ కాలనీ 3rd లైన్ అనమాట. అందరు కూడా చూస్తున్నారు అసలు ఎంత దీనిగా హ్యాపీగా, అంటే మళ్ళీ ఊరేగింపు అవి కూడా చూడండి అసలు. ఉన్నదాన్ని కొత్తగా మళ్ళీ చక్కగా దృఢంగా అయితే మళ్ళీ నిర్మించారు. మొత్తం భక్తులందరి సహకారాలతో మంచిగా మళ్ళీ ఆ దేవుని పూజలు అభిషేకాలు అవి కూడా పునఃప్రతిష్ఠ కార్యక్రమం అన్నమాట. మళ్ళీ విగ్రహాలకి ప్రాణప్రతిష్ఠ అయితే చేస్తాం కదా. సో అట్లా పూజ అవి అన్నీ చేస్తున్నారు. అవి మొత్తం ప్రాసెస్ అయితే చాలానే ఉంటుంది. బట్ మనం అన్నీ అయితే చేయలేదు, ఉన్నదంతా కొంచెం కొంచెం క్యాప్చర్ చేసి నేను వీడియో అయితే ప్రజెంట్ చేస్తాను. తప్పకుండా అందరూ అయితే వెళ్ళండి బ్రహ్మంగారు ఆలయానికి కూడా ఒకసారి. సంగడిగుంటలో అయితే ఉంటుంది గుంటూరులో, తిరుమల నగర్ కాలనీ 3rd లైన్ అండి. మనం కూడా వెళ్ళి కావాలంటే అభిషేకాలు నిత్య పూజలు ఇంకా ఆలయానికి వెళ్ళాలంటే ఆటోమేటిక్గా మనకి అక్కడ ఇంపార్టెన్స్ ఏంటి ప్రాముఖ్యత అది కూడా వాళ్ళని అడిగితే అయ్యగా చెప్తారు. ఇంట్లో ఉండేదానికన్నా కొంచెం టైం గుడికి వెళ్తే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఏదైనా సరే కొంచెం ప్లెజెంట్గా అయితే ఉంటుంది. అండ్ పిల్లల్ని కూడా చక్కగా ఒక్కసారి ఆలయానికి కూడా తీసుకెళ్తూ ఉండండి, వీక్లీ 1 or 2. అట్లా మన హిందూ ధర్మం కోసం మనమే పిల్లలకి కూడా చెప్తూ ఉండాలన్నమాట. చెప్తూ చక్కగా ఇట్లా ఆలయాన్ని కూడా తీసుకెళ్తుంటే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. ఆల్మోస్ట్ పిల్లలకు కూడా ఓకే మనం కూడా ఇలా రావాలి, చక్కగా వెళ్ళాలి, దండం పెట్టుకోవాలి, ఇలా గుళ్ళో ఇట్లా పూజలు అవుతాయి అన్నీ చూపించాలి. పిల్లలు చూపిస్తే కదా వాళ్ళు కూడా తెలుస్తుంది. సో ప్రతిదీ మంచిగా అయితే నిజంగా చాలా బాగా అయితే కండక్ట్ చేశారండి. ఆలయ అధికారులు అవ్వచ్చు, అక్కడ మనకి పూజకి సపోర్ట్ చేసిన భక్తులు కానీ కమిటీ మెంబర్స్ అందరూ కూడా మంచిగా అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా అనమాట సపోర్ట్ చేసి పూజలు అవి కూడా చాలా బాగా అయితే కార్యక్రమం అయితే జరిపించారు. మరొక్క నిమిషం మాత్రమే ఉన్నది. పరివారం అంతా